హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ మెథడ్లో ఆంధ్ర స్టైల్ మసాలా ఎగ్ పరోటాని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఆంధ్ర స్టైల్ మసాలా ఎగ్ పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్కాస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పరాటాస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం కర్రీస్ లేకపోయినా కూడా మనం ఇలా చేసుకొని తినొచ్చు. రైస్లో కూడా కలుపుకొని తినొచ్చండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని మనం దోరగా అటు ఇటు వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోనే తగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం మసాలా ఎగ్ పరోటాని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేసుకోవాలి. ఇలా దోరగా వేసుకోవాలండి. దోరగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మెత్తపడతాయండి, బాగా మగ్గిపోతాయి. అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి. అటు ఇటు మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుందామండి. ఒకసారి అలా మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే బాగా పండిన ఎర్ర టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. టమాటో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకోండి. టమాటో ముక్కల్ని కూడా బాగా మగ్గించుకోవాలి. అటు ఇటు బాగా మిక్స్ చేసుకొని మాడిపోకుండా స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ కలిసిపోయేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలండి, మాడిపోకుండా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మనం మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఒకసారి అలా మూత పెట్టుకొని మగ్గించేసుకుందామండి. ఒక 2 నిమిషాలు అలా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. మసాలా బాగా కుక్ అయిపోయిందండి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకుందామండి. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. బాగా దగ్గర పడిందండి. గ్రేవీ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 కోడిగుడ్లని బీట్ చేసుకొని వేస్తున్నానండి. గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకున్న తర్వాత కలిసిపోకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఎగ్ అంతా గ్రేవీలో కలిసిపోతే నీచు వాసన వస్తుందండి. అలా మనము కలిపేసుకోకుండా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి. ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల ఎగ్ కలిసిపోకుండా నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని
ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకుందాం. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. ఎగ్ బాగా కుక్ అయిపోయిందండి. కర్రీలో కలిసిపోకుండా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్లోగా అటు ఇటు కలుపుకేసుకోవాలండి. ఎగ్ విరిగిపోకుండా అటు ఇటు కలుపుకోవాలి. స్లోగా కలిపేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కరివేపాకుని, కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి గరం మసాలా పౌడర్ని కూడా చల్లుకోవాలండి. గరం మసాలా పౌడర్ మనం వేసుకోవడం వల్ల మసాలా ఎగ్ పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మనం ఒకసారి అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ మసాలా ఎగ్ పరోటా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ మసాలా ఎగ్ పరోటా చపాతీస్లోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కాస్లోకి కానీ, పరాటాస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.